అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 17వ తారీఖు నవంబర్ నెల నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు తెలుసుకుందాం. ఈ వారంలో ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే రోహిణి నక్షత్రం నుంచి మఖా నక్షత్రం వరకు, విధియ తిథి నుంచి అష్టమి తిథి వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ఈ వారంలో గ్రహాల స్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్య బుధ గ్రహాలు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీన రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు సింహరాశి రోహిణి నక్షత్రం అంటే వృషభ రాశి నుంచి మొదలుకొని సింహరాశి వరకు ప్రయాణిస్తున్నారండి. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనం ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకొని, ఈ సూర్యుడు మనకి ఈ వారం మారుతున్నాడు. ఆ మారటం కూడా వృశ్చిక రాశిలోకి మారాడు. దాని ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయని తెలుసుకుంటూ thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. జాతకం తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు పంపించి 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను, ఏ సమస్యకైనా సరే. అలాగే దానికి తగినటువంటి గురుదక్షిణ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 17వ తారీఖు నవంబర్ నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది వారఫలంలో తెలుసుకుందామండి. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా అనుకొని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో మెయిన్ చాలా పెద్ద మార్పు, సూర్యుడు వృశ్చిక రాశిలోకి రావటం వృషభ రాశి వాళ్ళకి ఏం జరగబోతుంది, చాలా మేలు జరగబోతుంది. తల్లి ఆరోగ్యం ఎంతో మెరుగుపడి ఆమె మామూలుగా తిరగటం, ఆరోగ్యంగా ఉండడం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు గత రోజులుగా చాలా అస్సలు బాగాలేదు, అది ఇప్పుడు చాలా బాగుంటుంది. మీరు ఈ వారంలో ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. మానసికంగా కొంచెం ప్రశాంతత తగ్గే అవకాశాలు లేకపోలేదు. రోజు లక్ష్మీ అమ్మవారి మంత్రాలన్నీ బ్రహ్మాండంగా చదువుకోండి. లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోండి. ఈ వారం ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, కుటుంబంలో సంతోషాన్ని చూస్తారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బుధ గురువారాల్లో చాలా బాగున్నాయి. మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. విదేశాలకు వెళ్లాలన్నా, దూర విద్య చదువుకోవాలన్నా, ప్రయాణాలు దూరంగా చేయాలన్నా అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదో ఒక రకమైన చిన్న నలతలు ఉండే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చికాకులు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ వారంలో ఎక్కువగా లేనిపోని విషయాల్లో తలదూర్చకుండా పెద్ద మనుషుల్లాగా ప్రవర్తిస్తే శాంతంగా గడిచిపోతుంది. పార్ట్నర్షిప్లో ఇబ్బందులు వస్తాయి. పెళ్లి కానీ వాళ్ళకు కొంత టైం పడుతుంది. ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. అదృష్టం చాలా బాగుంది. తండ్రి, తాతలు, మామలు అందరి యొక్క ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వాళ్ళ సహకారంతో ఆస్తిపాస్తులు కూడా చేకూరుతాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, వీసాలు టైంకి రావటాలు అన్నీ కూడా ఎంతో అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గంలో సంతోషం కలిగి ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా దూసుకుపోతారు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేవాడు శని. శనికి శుక్రుడు అంటే వృషభ రాశి అధిపతి ఎంత మంచి స్నేహితులు అంటే, ఈ ఇంద్రనీలం అనే రాయిని ఎడమ చేతి మధ్యవేలికి ఆడవాళ్ళు, కుడి చేతి మధ్యవేలికి మగవాళ్ళు ధరించాలి. ధరించి శనివారం నాడు 19 సార్లు శని మంత్రాన్ని జపిస్తూ శని గ్రహానికి పూజలు చేయాలి. ఎప్పుడైతే ఇది చేస్తారో మీకు దిమ్మ తిరిగే అదృష్టం అనేది వృషభ రాశి వాళ్ళకి వస్తుంది. ఈ అదృష్టం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, అన్ని రకాలుగా మేలు శుక్ర గ్రహం యొక్క ఈ యొక్క వృషభ రాశికి అంత బాగా కలిసి వస్తుంది.
కాబట్టి 19,000 జపాలతో 3 క్యారెట్ల బరువు, ఒరిజినల్ సర్టిఫికెట్, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ అన్నీ మా వద్దే దొరుకుతాయి. కావలసిన వాళ్ళు నా నెంబర్కి పైన ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ జాతకం ముందు చూస్తాను నేను. ఒకసారి మీ జాతక పరిశీలన చేసి జాతకంలో గ్రహాల ఇబ్బందులు ఏమేమి ఉన్నాయో క్లియర్గా చేసి 15 నిమిషాలు మీతో రికార్డ్ చేయించి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేసి పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు సింపుల్గా ఉంటాయి కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాం. అధికమైన ఖర్చులు లేకుండా, భయాలు లేకుండా, నిర్భయంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా మీతో డిస్కస్ చేసి మీ జీవితానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే మీకు తెలియజేసి దానికి పరిష్కారం కూడా ఉంటే చెప్పడం. మీరు ఎప్పటికీ కూడా ఒకరికి 10 మందిని నాకు పరిచయం చేయటం అనేది జరుగుతుంది. సాధారణంగా వృషభ రాశి అంటేనే శుక్రుడి యొక్క మంత్రం రోజు 20 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ అమ్మవారి శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ కూడా ఎంత రెగ్యులర్గా చదువుకుంటే మీ వృషభ రాశి వాళ్ళకి అంత మేలు జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఎప్పుడు కూడా తెలుపు దుస్తులు ధరించడం, తెలుపు రంగులో ఉన్నటువంటి కర్చీఫ్, రూమాలు పెట్టుకోవటం, నీలం రంగు, నీలం అంటే కొంచెం డార్క్ బ్లూ, బ్లాక్ లేదా తక్కువ బ్లూ ఉన్న కలర్లు బాగా నప్పడం, లేత పచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. ఈ దుస్తులు ధరించడం వల్ల బుధవారం, శనివారం ఎంతో అనుకూలంగా వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. ఏ విషయంలో ఏ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం నేను మీతో మాట్లాడతాను. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో తెలియజేస్తాను. నమస్కారం, గోపాలయ్యంగారు.